హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. పేటీఎం నుంచి పేటీఎం లేని వాళ్ళకు, అలాగే వేరే ఏ బ్యాంక్ అయినా సరే, అంటే కెనరా బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, ఇలా ఏ విధమైన బ్యాంకులకైనా సరే మన పేటీఎం నుంచి వాళ్ళకి ఎలా అమౌంట్ సెండ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వేరే వాళ్ళు వాడుతున్నది ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా, అసలు ఏ యాప్ వాడకపోయినా జస్ట్ వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఉంటే చాలు. వాళ్ళ అకౌంట్ నెంబర్ మీ దగ్గర ఉంటే వాళ్ళకి అమౌంట్ పంపొచ్చు. పేటీఎం యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ టు బ్యాంక్ ఆర్ సెల్ఫ్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో ఎంటర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ ఆర్ బ్యాంక్ నేమ్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ అకౌంట్ నెంబర్ దగ్గర వాళ్ళ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీరు ఎవరి అకౌంట్కి అయితే అమౌంట్ సెండ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత వెంటనే బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. ఏ బ్యాంక్ అయితే వాళ్ళ బ్యాంకు వెంటనే ఇలా ఇక్కడ మీరు చూడొచ్చు చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐ ఉంది, కెనరా బ్యాంకు, ఇలా ఆంధ్ర బ్యాంకు, ఇవన్నీ చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ అన్నీ మీరు చూడొచ్చు. మీరు పంపించే ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ పంపించాలి అని అనుకుంటున్నారో వాళ్ళ బ్యాంక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. అందులో పైన సెట్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం మళ్ళీ మీకు ఒకసారి డిస్ప్లే చేస్తుంది. ఆ డిస్ప్లే చేసిన దాన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్టా అని. కరెక్ట్ అయితే కింద ప్రొసీడ్ బటన్ ఉంటుంది. ఇలా ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట, డిస్ప్లే అవుతుంది. కింద ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అడుగుతుంది. మీరు ఎంతైతే అమౌంట్ పంపించాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా పే సెక్యూర్లీ అనే ఒక చిన్న నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ అంటే యూపీఐ పిన్ అడుగుతుందంట. మీ పేటీఎం యొక్క యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ అడిగిన తర్వాత వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నాకైతే ఇలా ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను సేమ్ నా అకౌంట్నే ఎంటర్ చేసిన అనమాట, అంటే నా సెల్ఫ్ అకౌంట్ని. నా అకౌంట్ నుంచి నా అకౌంట్కి మళ్ళీ అమౌంట్ సెండ్ అవ్వదు కాబట్టి ఈ విధంగా ఎర్రర్ వచ్చింది. మీరు వేరే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ని సెండ్ చేయొచ్చు.